హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఓం సాయి. నేను మీ సులేఖ. ఈరోజు పూలతో చేసే కంపోస్టింగ్ చూపిస్తున్నాను మీకు. మనం భూమిలో మొక్కలు పెంచే పద్ధతికి, టెర్రస్ మీద పెంచే పద్ధతికి మట్టి విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మేడ మీద మనం కుండీలలో గ్రో బ్యాగులు లేకపోతే మడులు కట్టిన వాటిలో ఎంత తేలిగ్గా ఉన్న మట్టి వేసుకుంటే అంత మేడ మీద బరువు తగ్గుతుంది. మేడ మీద బరువు పడకుండా మనము మట్టి మిశ్రమం కలుపుకోవాలి. ఈ పూలన్నీ డెకరేషన్కి వాడిన పూలు. ఇవి కంపోస్టు చేస్తున్నాం. ఇవి దగ్గర అయితే 1.5 బ్యాగ్ అయితే, పెద్ద బ్యాగ్ నిండా అయితే ఉన్నాయి. ఇవి మనం మామూలుగా విడివిడిగా అలా నలిపేసుకొని కంపోస్ట్ చేసుకోవచ్చు. మొత్తం పూలుగా కూడా వేసుకోవచ్చు. విడివిడిగా వేసుకున్నాం అనుకోండి కొద్దిగా తొందరగా అవుతుంది. ఇలా వేసుకుంటే ఇంకొంచెం రోజులు టైం పడుతుంది. కాకపోతే పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, మనం ప్రతి ఒక్కటి ఇలా నలుపుకోవాలంటే కష్టము. మొత్తం ఇలాగే వేసేస్తాను. ఎక్కువ బంతి పూలే ఉన్నాయి. రోజా పూలు 1-6 ఉన్నాయి. దగ్గర పశువుల ఎరువు కూడా బాగా ఎక్కువగా ఉన్నది. సీజన్ మొదలవుతుంది కదా, ఇంకా వానలు పట్టే మొక్కలు వేసుకోవాలా, అన్నీ రెడీ చేసుకోవాలని తెప్పించుకున్నాను. చాలా ఎక్కువగా ఉన్నది. ఈ పూలు ఇవి కలిపేసి మనము కంపోస్టు తయారు చేసుకుందాం. ఈ కోకోపీట్ మనం వాడిన లేకపోతే పశువుల ఎరువు వేసుకున్న ఇవన్నీ చాలా తేలికగా ఉండే పదార్థాలు. మనము ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే మొక్కలకి అంత పోషకాలు బాగా లభిస్తాయి. ఇదిగోండి, ఇది పాతది మట్టి, అంటే ఆకులతో చేసిన కంపోస్ట్ ఇది అనమాట. దీన్ని ఇప్పుడు కొంచెం అడుగు బాగానే దీన్ని కూడా వేద్దాం. ఇలాగైతే బియ్యం బ్యాగులు అయితే ఉన్నాయి. పెద్దపై 25 kgs ఇవి. ఈ బ్యాగులతో అయితే నేను ఇలా గ్రో బ్యాగ్స్ అవి రెడీ చేసుకున్నాను. వీటితోనే నింపుదాం. ఇది లీఫ్ కంపోస్ట్తో తయారు చేసిన ఇది. ఫస్ట్ అడుగున ఒక లేయరు కొద్దిగా ఈ మట్టి అయితే వేద్దాము. అంటే పూల ద్వారా కూడా అది కంపోస్ట్ అవుతూ లిక్విడ్ యూజ్ అవుతుంది కదా, అది కొంచెం ఈ మట్టి ఉంటే కారడం అది తక్కువగా ఉంటుంది. దానికోసంగా ముందు కొంచెం ఒక 10 లీటర్ డొక్కుతోటైతే సాయిల్ అయితే వేసుకోవాలి. మట్టి కూడా పాత మట్టేనండి. ఒక బ్యాగ్లో 2 years ముందు ఎక్కువ ఆకులు, మామిడాకులు మాకు ఎక్కువగా దొరుకుతాయి. మామిడాకులు అవి వేసి కంపోస్ట్ చేసిండేదే. 2 years అయితే అది కాకరపాదు వాడాను ఈ మట్టి. అదైతే ఇప్పుడు ఇలా తీసేసాను. ఇదిగో ఇవన్నీ వేసి ఇలాగా బ్యాగులు అవి నింపుతున్నాను. మొత్తము అన్నిట్లోనూ దీంతో ఒక్కొక్క డొక్కు అయితే వేస్తున్నాను. మేము కంపోస్ట్ ఇట్లా పూలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పూలతోటి తయారు చేస్తున్నాను. పూలు అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ అవి కూడా వేసుకోవచ్చు. పండ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు, ఇంకా ఏమన్నా మన దగ్గర ఇంకా ఉల్లిపాయ పొట్టు ఏవి ఉన్నా కూడా, కొబ్బరి పీచు అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర పూలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ఈ బ్యాగులతోటి ఇవన్నీ ఇప్పుడు ఫిల్ చేసుకుందాము. బ్యాగులు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చాయో. 3 బ్యాగులు అయితే అవుతుంది అనుకొని ఫస్ట్ 3 బ్యాగులు రెడీ చేశాను. ఇవి ఒకవేళ ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకా మళ్ళీ బ్యాగులు అయితే ఉన్నాయి మన దగ్గర, వేస్తాను. చూడండి, ఇలా పూలతోనే నింపేస్తున్నాను. ఎంత తేలిగా ఆల్మోస్ట్ నొక్కి నింపేస్తున్నాను. ఇది పైన కొద్ది గ్యాప్ ఉన్నది కదా, దాని మీద ఇదిగోండి పశువుల ఎరువు 10 లీటర్స్ పెయింట్ డబ్బా. దీంతో అయితే 2 డొక్కులు అది వేద్దామని అనుకుంటున్నాను. బాగా అలా షేక్ చేస్తూ ఉంటే కిందకి కూడా మట్టి దిగుతుంది. మట్టి కాదు, సారీ, పశువుల ఎరువు కిందకి దిగుతుంది. ఎంతో తేలిగ్గా ఉన్నది. మనం ఎత్తలా కుదిస్తూ ఉంటే కిందకి సెట్ అయిపోతుంది. బ్యాలెన్స్ కూడా ఉంటుంది బ్యాగ్ పడిపోకుండాను. అంటే కిందంతా పూలే కదా, తేలిగ్గా ఉంటుంది. ఇలా కుదించి మొత్తం అయితే పశువుల ఎరువు అయితే దాంతో బాగానే వేసాను. 2 డబ్బాలు అయితే వేసాను. 10 లీటర్స్ పెయింట్ డబ్బాలు ఒక 2 అయితే వేసుకున్నాను. దీని మీద ఇలాగా విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం మట్టి అయితే ఉంటే బాగుండు అనిపించింది. మనం అడుగున ఫస్ట్ లీఫ్ కంపోస్ట్ తయారు చేసామన్నాం కదా, ఆ మట్టి పైన ఒక 2-3 గుప్పెళ్ళు అది వేసుకొని పెడదాం. ఇలా చక్కగా వేసుకొని ఒక బ్యాగ్ అయితే నింపుకోవడం రెడీ అయిపోయింది. ఇలా ఏ పద్ధతిలో మిగిలిన బ్యాగులు కూడా అన్నీ నింపుకుందాం. ఒక బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా నింపేసుకున్నాము. ఇది దగ్గర 2 feet సైజ్ అయితే ఉంటుంది. చూసారా, 3 బ్యాగులు అయితే నింపేశాను. 3 అవుతాయి అనుకున్నాను కానీ మొత్తం అయితే 5 బ్యాగులు అయితే అయ్యాయి. ఇంకో 2 బ్యాగులు కూడా రెడీ చేసుకున్నాను.
ఫస్ట్ పైన కొంచెం వాటరింగ్ అది చల్లేసి అలా పెట్టేస్తాం. అంతా నింపుకున్న తర్వాత కొద్ది రోజులు పోయాక కిందకైతే ఇంకుతుంది. కంపోస్టింగ్ ప్రాసెస్లో వేడి అయితే పుడుతుంది కాబట్టి మనం ఒక 1 వీక్ తర్వాత లేదంటే ఇంకో 10 రోజుల తర్వాత ఏవైనా విత్తనాలు పెట్టుకోవచ్చు. కంపోస్ట్ అయ్యే కొద్దీ అలాగా మట్టి కిందకి దిగుతుంది. ఇవిగోండి ఇంకో 2 బ్యాగులు ఇవిను. బియ్యం బ్యాగ్ అయితే లేదని చెప్పి సిమెంట్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నాను. మొత్తం 5 బ్యాగులు అయితే చక్కగా రెడీ చేసుకున్నాను. ఈ బంతిపూలతో తయారు చేసింది కంపోస్టే కాకుండా ఇంకా పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. నెమటోడ్స్కి అయితే రాకుండా ఉంటుంది. వేపపిండి కూడా చల్లుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం నా దగ్గర అయితే వేపపిండి లేదు. ఇంకా విత్తనాలు పెట్టుకోవడానికి టైం ఉంది కదా, కొంచెం వేపపిండి కూడా తెచ్చి వేస్తాను పై పక్కన అన్నిట్లను గుప్పెడు. సో మన బ్యాగులన్నీ రెడీ, విత్తనాలు కూడా రెడీ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.